మరి అది ఉంచవాలిగా. మరి ఈయన వచ్చినాక ఏది కాలేదుగా పని. ఇప్పుడు అంతకుముందు వాడు అమ్మాడు, అయిపోయింది, అది బట్టబగలు అయిపోయింది. అతను అమ్మాడు కాబట్టి ఇతను వచ్చాడు. ఇతను వచ్చినప్పుడు ఇది తీసి అన్నాలా లేదా? బెల్ట్ షాపులు ఏంది ఇంట్లో పబ్లిక్గా ఇక్కడ బంకులు అమ్ముతుంటే అది కాదు, ఇక్కడే ఇదిగో 3 షాపులు ఇక్కడే ఉన్నాయి. మరేంది దానికి ఏంది అసలు? బెల్ట్ కాదయ్యా స్వామి, ఎడంగా ఉండాలనా లేదా? మరి నువ్వు ఆ మాట చెబుతావేంది? మరి నేను చెబుతుంటే ఇళ్ళకి దూరాన్ని మరి ఇళ్లలోనే అమ్ముతున్నారుగా, అది నేను అనేది. మరి అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనేమో విచ్చలవిడిగా అమ్మారు. మరి ఇప్పుడు కూడా అంతే జరుగుతుందిగా. వచ్చేది అవుతుంది కదా, ఇంకా మరి అట్నే జరుగుతుందిగా. అది మార్చింది లేదుగా. తాగేవాళ్ళు ఎక్కువైనా ఎడంగ పెట్టు, నువ్వు ఎడంగ పెట్టుకో. ఇళ్ళ సందును పెడితే ఎట్టా స్వామి? తిడుతున్నారా? తాగి తిట్టుకోవడం కొట్టుకోవడం అన్నీ జరుగుతాయి కదా. అది అది ఎడంగుంటే అది వేరు. అది నాణ్యమైన ధరలు మనకు తెలియదు అవన్నీ. ఇంకా మేము పట్టించుకోము. ఎందుకు మాకు ప్రభుత్వం ఇంకా అవన్నీ పనులు సాగలేదుగా. ఇంకా పనులు ఏం సాగలేదుగా. రోడ్లు బోర్డులు కొత్తగా ఏం సాగలేదు కదా. ఇంకా ఏది ఎత్తి వేస్తారేమో. మా ఊళ్ళో ఏం జరగలే మరి. లేదు, అవి పడుతున్నాయి అంట జనాలకి, అవి పడుతున్నాయి అంట. అదేంది కరెంటు బిల్లులు పెంచుతున్నాడయా? పెంచాడు, పెరిగినాయి. ఇప్పుడు 100 రూపాయలు 150 వచ్చింది, 250 వస్తుంది. అది పెంచారు, రేట్లు పెంచారు. కరెంట్ బిల్ నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళు సరుకులను బట్టి అమ్ముతున్నారు. వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని బట్టి. వాడు 10 రూపాయలు పెంచాడు అనుకో, వీడు 15 రూపాయలు పెంచుతాడు. మరి ఏముంది సరుకు రైతుకి ఏమి లేదు. మళ్ళీ రైతు మంచిగా పోవాడ. రైతుకి ఎప్పుడు జరగదయా? రైతు లేనిది జనం లేరు. రైతు లేనిది ఏముంది అసలు? రైతు లేకపోతే ఏముంది? రైతు పండితేనేనా ప్రతి ఒక్కటి. మరి అది మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు. అది